ఎందుకంటే ఊరికే ఈ టైంలో దాకా బయట ఉంటారు కదా పిల్లలు, ఏదో పని చేశాడు అందుకే అక్కడ ఉన్నాడు, సో ఆడి సంగతి ఏంటో చూద్దాం అన్నట్టుగా మిస్టర్ ఆలివర్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి ఎవరో గుర్తుపట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా ముందుకు నడుస్తున్నాడు. బట్ ఈవెన్ యాజ్ ఈ అప్రోచ్ ద బాయ్, వెళ్ళి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే మిస్టర్ ఆలివర్ సెన్స్ దట్ సంథింగ్ వాజ్ రాంగ్. సో అప్పుడు ఆయనకి స్పర్శలో తెలుస్తుంది ఇదేదో తప్పుగా ఉంది, ఇదేదో వింతగా ఉంది అని చెప్పి అనుకున్నాడు. ద బాయ్ అపియర్ టు బి క్రయింగ్, ఎందుకంటే ఆ అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉండేసరికి ఏడుస్తున్నట్టు కనిపించాడు. హీస్ హెడ్ హంగ్ డౌన్, తల ఇలా దించుకొని ఏడుస్తున్నాడు అనమాట. ఈ హెల్డ్ హిస్ ఫేస్ ఇన్ హీస్ హ్యాండ్స్, అలాగే చేతులు చక్కగా ఇట్ట పెట్టేసుకున్నాడు. ఇట్ట మొహం మీద చేతులు పెట్టుకొని ఇట్ట ఏడుతున్నాడు, కిందకు తలకాయ పెట్టుకొని. అరే ఏమైందిరా బాబు వీడికి అని చెప్పి గబగబా వెళ్ళి మాట్లాడదామని చెప్పి వెళ్ళి అడిగే. అండ్ హిస్ బాడీ షుక్ కన్వల్సివ్లీ, అతను శరీరం కూడా ఏంటో వణుకుతున్నట్టుగా ఎక్కులు పడుతున్నట్టుగా ఏడుస్తున్నాడు అనమాట. సో ఇంకా అలా ఏడ్చేసరికి కన్వల్సివ్లీ అంటే ట్రంబ్లింగ్ ఇన్ సీజర్, యాజ్ వన్ డస్ వెన్ వన్ ఈజ్ డీప్లీ హర్ట్. బాగా బాధ కలిగినప్పుడు మనం ఎక్కుళ్ళు పడతా ఏడుస్తాం కదా, సో అట్లాగే ఏడుస్తున్నాడు, ఊగిపోతా మనిషి. క్రైంగ్ అండ్ వన్స్ బాడీ షివర్స్, బాడీ వణికిపోతూ ఉందన్నమాట. సో అలా ఏడుస్తున్నాడు. ఎందుకు అసలు ఇలా ఏడుస్తున్నాడు? ఇట్ వాజ్ ఎ స్ట్రేంజ్ సౌండ్లెస్ వీపింగ్. అలాగే ఆ వింతగా ఉంది ఆ ఏడుపు కూడా, ఎప్పుడు చూసిన ఏడుపులాగా లేదు, వింతగా ఉంది. సౌండ్ ఏమీ రావట్లేదు, శబ్దం అనేది వినిపించట్లేదు. వీపింగ్, ఏడుస్తూ ఉన్నాడు. క్రయింగ్ అన్నా వీపింగ్ అన్నా ఒకటే. అండ్ మిస్టర్ ఆలివర్ ఫెల్ట్ డిస్టింక్ట్లీ అన్ఈజీ. సో ఇది ఈయనకేమో ఏంటో కొత్తగా ఉంది ఇదంతా కూడా. ఏడుస్తున్నాడు, వణుకుతున్నాడు, చేతులు ఏమో దాచుకున్నాడు. మళ్ళీ ఏంటి అసలు ఈ విషయం ఏంట్రా బాబు, మళ్ళీ ఏడుతున్నాడు కానీ సౌండ్ రావట్లేదు, ఇదేం ఏడుపురా నాయన అని చెప్పి కొంచెం క్లియర్గా చూద్దాము అని చెప్పి ఇంకా ముందుకు వచ్చాడు. సో వెల్ వాట్స్ ద మ్యాటర్, సరే ఇంతకు విషయం ఏంటయ్యా బాబు అని చెప్పి అడిగాడు. అడిగాడు అనమాట. సో ఇంకా అలా అడిగేసరికి హీజ్ యాంగర్ గివింగ్ అవే టు కన్సర్న్. ఇప్పుడు దాకేమో చాలా కోపంగా ఉన్నటువంటి వ్యక్తి అసలు విషయం ఏంటో కనుక్కొని వద్దామని సీరియస్గా వచ్చినటువంటి వ్యక్తి కాస్త ఇప్పుడు నార్మల్ అయిపోయాడు. అంత కోపం తెచ్చుకోవట్లేదు ఇప్పుడు. వాట్ ఆర్ యూ క్రయింగ్ ఫర్, కాస్త అతని మీద జాలి కలిగింది, విషయం ఏంటో తెలుసుకోవాలని కొంచెం ఆతృత కలిగింది. ఎందుకు ఏడుస్తున్నావు అసలు నువ్వు అని చెప్పి మిస్టర్ ఆలివర్ అడిగాడు. ద బాయ్ వుడ్ నాట్ ఆన్సర్ ఆర్ లుక్అప్. ఆ అబ్బాయి సమాధానం చెప్పట్లేదు, కనీసం తల పైకి ఎత్తి కూడా చూడట్లేదు. హిస్ బాడీ కంటిన్యూడ్ టు బీ ర్యాగ్డ్, అంటే కాస్ ఎక్స్ట్రీమ్ పెయిన్. ఇంకా అతని యొక్క శరీరం ఇంకా బాధపడుతూ ఉంది, చాలా బాధగా ఉంది. ఏదో మంచి దెబ్బే తగిలినట్టుంది హృదయానికి ఏదో అని చెప్పి అన్నట్టుగా ఉన్నాడు. చాలా బాధలో ఉన్న వ్యక్తిలాగానే ఉన్నాడు. ఇంకా విత్ అ సైలెంట్ సాబింగ్ అంటే క్రయింగ్, మళ్ళీ క్రయింగ్ విత్ అ సడన్ షార్ప్ బ్రెత్ అని అనుకొని ఎక్కుళ్ళు పడతా ఒకేసారి ఏడుస్తాం కదా, సో అట్లా ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తున్నాడు, మధ్యలో ఎక్కుళ్ళు వస్తున్నాయి, ఓకే సౌండ్ ఏమి లేదు, అట్లా ఏడుస్తూ ఉన్నాడు. కమ్ ఆన్ బాయ్, యూ షుడెంట్ బి అవుట్ హియర్ ఎట్ దిస్ అవర్. ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉండడం అసలు అంత మంచి పని కాదు, ఈ టైంలో అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, అసలు రా నువ్వు ఇటు అని చెప్పి ఆ అబ్బాయిని పిలిచాడు. బాయ్ అని పిలిచాడు అనమాట. టెల్ మీ ద ట్రబుల్, అసలు నీకు ఇబ్బంది ఏం కలిగింది, అదేంటో నాకు చెప్పు. లుక్ అప్, ఫస్ట్ పైకి చూడు. ద బాయ్ లుక్డ్ అప్. అప్పుడు అబ్బాయి పైకి చూడటం ప్రారంభించాడు. హీ టుక్ హిస్ హ్యాండ్స్ ఫ్రమ్ హిస్ ఫేస్, తన ముఖం మీద ఉన్నటువంటి చేతులు కాస్త ఇలాగా తీసేశాడు. ఇంకా అలా తీసేసిన తర్వాత లుక్డ్ అప్ అట్ హిస్ టీచర్. సో వాళ్ళ టీచర్ వైపు ఇప్పుడు చూడటం ప్రారంభించాడు మిస్టర్ ఆలివర్. ఇంకా అలా చూస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే ద లైట్ ఫ్రమ్ మిస్టర్ ఆలివర్స్ టార్చ్ ఫెల్ ఆన్ ద బాయ్స్ ఫేస్. సో మిస్టర్ ఆలివర్ చేతిలో ఉన్నటువంటి లైట్ వెలుతురు కాస్త ఈ పిల్లాడి యొక్క మొహం మీద పడటం ప్రారంభమైంది. ఇఫ్ యూ కుడ్ కాల్ ఇట్ ఏ ఫేస్, మీరు కనుక దాన్ని ముఖం అని పిలిస్తే ముఖం అనే పిలవండి, నేనైతే అసలు దాని ముఖం అనడానికి ఎలాంటి ఫీచర్స్ లేవు అని చెప్పి చెప్పడం ప్రారంభించాడు. సరే అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఇట్ హ్యాడ్ నో ఐస్, అసలు ఆ యొక్క ముఖానికి కళ్ళు లేవు, ఇయర్స్ చెవులు లేవు, నోస్ ముక్కు లేదు, మౌత్ అలాగే నోరు కూడా లేదనమాట. ఇట్ వాజ్ జస్ట్ ఎ రౌండ్ స్మూత్ హెడ్. ఏదో ముఖం అంతా కూడా స్మూత్గా అంటే ఎలా చెప్పాలి, స్మూత్గా అంటే అంత రఫ్గా లేదనమాట, చక్కగా మెత్తగా స్పర్శ పట్టుకోవడానికి చాలా చక్కగా ఉందన్నమాట. సో అలా స్మూత్గా ఉన్నటువంటి ఒక బాల్ లాగా ఉంది ఆ ముఖం. ఓకే, స్మూత్ హెడ్ విత్ ఎ స్కూల్ క్యాప్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. తల మీద మాత్రం ఒక టోపీ పెట్టబడి ఉంది. ఆ ముఖానికి కళ్ళు లేవు, చెవులు లేవు, ముక్కు లేదు, నోరు లేదు. ఓకే, అండ్ దట్స్ వేర్ ద స్టోరీ షుడ్ ఎండ్. అక్కడ అసలు కథ అయిపోవాలి యాక్చువల్గా అయితే. బట్ ఫర్ మిస్టర్ ఆలివర్ ఇట్ డిడ్ నాట్ ఎండ్ హియర్. కానీ మిస్టర్ ఆలివర్కి ఇక్కడతో కథ సుఖాంతం అవ్వలేదు, ఇంకా ఉంది. ద టార్చ్ ఫెల్ ఫ్రమ్ హిస్ ట్రెంబ్లింగ్ హ్యాండ్.
అతని చేతులు వణుకుతూ ఉన్నాయి ఆ పిల్లాడిని చూసిన తర్వాత. ఆ మొహం మీద ఆ రౌండ్ బాల్ లాగా ఉన్నటువంటి మొహాన్ని, కళ్ళు చెవులు ముక్కు ఏమీ లేని మొహాన్ని చూసిన తర్వాత అతని చేతులు వణకడం ప్రారంభమైంది, మిస్టర్ ఆలివర్ యొక్క చేతులు. సో టార్చ్ లైట్ని కాస్త కింద పడేశాడు చెయ్యి వణుకుతూ ఉండేసరికి. హీ టర్న్ రౌండ్ అండ్ స్క్రాంబుల్ డౌన్. సో అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడనమాట. స్క్రాంబుల్డ్ అంటే మూడ్ ఇన్ ఏ ప్యానిక్, టెన్షన్తో కంగారుతో భయపడుతూ పరిగెత్తడం ప్రారంభించాడు. ఓకే, సో అలా ప్రారంభించిన తర్వాత స్క్రాంబుల్ డౌన్ ద పాత్. సో ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ నడిచేటప్పుడు పడిపోతూ ఉన్నాడు. రన్నింగ్ బ్లైండ్లీ, ఎటు నడుస్తున్నాడో కూడా తెలియట్లేదు, ఎటు పరిగెడుతున్నాడో కూడా తెలియట్లేదు. సో ఏం జరిగింది అంటే స్క్రాంబుల్ డౌన్ ద పాత్. సో అట్లాగే హీ టర్న్డ్ రౌండ్ అండ్ స్క్రాంబుల్ డౌన్ ద పాత్. సో అక్కడ నుంచి పడిపోతూ ఉన్నాడు, లెగుస్తూ ఉన్నాడు, అలాగే పరిగెడుతూ ఉన్నాడు, ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. రన్నింగ్ బ్లైండ్లీ త్రూ ద ట్రీస్. ఆ చెట్టుల్లోకి కళ్ళు కనిపించినోడు పరిగెత్తినట్టుగా. అంటే బ్లైండ్లీ అంటే ఎటు నడుస్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు అనేటువంటి అవగాహన లేకుండా పరిగెడుతున్నాడు. అంతే కదా, మనకి ఏదైనా భయం ఎదురైంది అనుకోండి, వెనకాల ఏదో పుల్లో సింహం వచ్చిందంటే ఎలా పరిగెడతామో మనకే తెలియదు. అసలు మనం ఎంత బాగా పరిగెత్తగలవా అనేటువంటి విషయం మనకి ఎప్పటికో తెలుస్తుంది, అంత కెపాసిటీ ఉందా మనకి అని. అలా పరిగెడుతూ ఉన్నాడు చెట్లలో గుండా. అండ్ కాలింగ్ ఫర్ హెల్ప్, ఎవరైనా నాకు సహాయం చేయండి, ఎవరైనా నాకు హెల్ప్ చేయండి అని అరుస్తూ ఉన్నాడు. కానీ ఆ దట్టమైన అడవిలో అర్ధరాత్రి ఎవరు సహాయం చేస్తారు? అలాగే హీ వాజ్ స్టిల్ రన్నింగ్ టువర్డ్స్ ద స్కూల్ వైపుగా పరిగెడుతూ ఉన్నాడు పాపం. అలా స్కూల్ వైపుగా పరిగెడుతూ ఉంటే ఏమైందంటే హీ వాజ్ స్టిల్ రన్నింగ్ టువర్డ్స్ ద స్కూల్ బిల్డింగ్స్. ఆ స్కూల్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్స్లోకి పరిగెడుతూ ఉండగా, మేబీ ఒకటి హాస్టల్ అయ్యి ఉండొచ్చు, ఒకటి స్కూల్ అయ్యి ఉండొచ్చు, లైబ్రరీ, అలా చాలా బిల్డింగ్స్ ఉంటాయి కదా, అటువైపుగా పరిగెడుతూ వెన్ ఈ సాయి లాంతర్న్ స్వింగింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పాత్. స్టోరీ రాసే విధానం చూడండి ఆయన ఎలా రాశారో. దారిలో ఈ యొక్క టార్చ్ లైట్ ఏంటి ఊగుతూ ఉంది, ఆయన లైట్ ఏమో మెరుస్తూ లేదంటే ఆరిపోతూ వెలుగుతూ ఉంది. ఆ పిల్లాడు అటు తిరిగి కూర్చున్నాడు, పైన్ ఫారెస్ట్లో సౌండ్లు వినపడతా ఉంటాయి. ఆయన రాసినట్టు విధానం మనకి హారర్ స్టోరీ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాగా ఆయన రాసి మన యొక్క అటెన్షన్ని గెయిన్ చేసుకున్నారు రస్కిన్ బాండ్ గారు. తర్వాత ఏమైందంటే పాత్ అండ్ మిస్టర్ ఆలివర్ స్టంబుల్డ్ అప్. సో ఈసారి ఏం చేశాడు అంటే, స్టంబుల్డ్ అంటే బంప్డ్ ఇన్ టు సంబడి యాక్సిడెంట్. ఒకేసారి అక్కడ నుంచి ఎగిరినట్టుగా వెళ్ళాడనమాట. ఎగిరినట్టుగా అక్కడ నుంచి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళాడు. చెప్పాను కదా, ఒక లాంతన్ అంటే లైట్లు లోపల కిరోసిన్ వేసి లైట్ వెలిగిస్తూ ఉంటారు. సో అలాంటి లాంతన్ లాంటిది ఇలా పట్టుకొని ఆ లాంతన్ ఇట్లా అటు ఇటు గాల్లో ఎగురుతూ ఉంటే, సో అక్కడ ఆగాడు. అక్కడ ఆగి మిస్టర్ ఆలివర్ స్టంబుల్డ్ అప్ టు ద వాచ్మెన్. సో ఒక్కసారిగా వాచ్మెన్ దగ్గరికి పరిగెత్తాడు అనమాట ఈ యొక్క మిస్టర్ ఆలివర్. మనకు అసలే భయం వేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా కనిపించారంటే ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా. అండ్ గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్ అంటే అవుట్ ఆఫ్ బ్రెత్ అనమాట, బ్రీత్లెస్నెస్. భయంలో పాపం గాలి పీల్చుకోవడానికి కూడా భయం వేసి అక్కడ కాసేపు అని అనుకున్నాడు అనమాట. ఓకే, సో ఇంకా అలా అనుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, వాట్ ఈజ్ ఇట్ సాహిబ్, అసలు ఏం జరిగింది? సాహిబ్ అని పిలుస్తారు కదా, సో అక్కడ పనిచేసేటువంటి వాచ్మ్యాన్లే సాహిబ్ అని, సారీ వాచ్మ్యానే మిస్టర్ ఆలివర్ని సాహిబ్ అన్నాడు. ఏమని అంటే గౌరవం ఇవ్వటం కోసం సాహిబ్ అని పిలుస్తున్నాడు. ఓకే, అలా పిలిచి ఆస్ ద వాచ్మెన్ అడిగాడు అనమాట, అసలు ఏమైంది సార్ అని. హ్యాస్ దేర్ బీన్ అన్ యాక్సిడెంట్, ఎక్కడన్నా మీరు ఏమన్నా యాక్సిడెంట్ అని చూసారా ఏంటి? యాక్సిడెంట్ ఏమన్నా అయిందా ఏంటి? లేకపోతే మీకు వేర్ ఆర్ యూ రన్నింగ్? సో అసలు వై ఆర్ యూ రన్నింగ్, అసలు మీరు ఎందుకు పరిగెడుతున్నారు, ఎక్కడి నుంచి పరిగెడుతున్నారు, ఏమైంది అసలు అని చెప్పి అడిగాడు ఆ యొక్క వాచ్మెన్. ఐ సా సంథింగ్, నేను ఒకటి చూశానండి, సంథింగ్ హారబుల్, చాలా భయంకరమైనటువంటి దాన్ని చూశాను నేను. ఏ బాయ్ వీపింగ్ ఇన్ ద ఫారెస్ట్, అడవిలో ఏడుస్తూ ఉన్న పిల్లాన్ని చూసా. అండ్ ఈ హ్యాడ్ నో ఫేస్, ఆయనకు అసలు ముఖం లేదు. అంటే ముఖం ఉంది కానీ కళ్ళు చెవులు ఇవన్నీ లేదో, ఒక రౌండ్ బాల్ ప్లెయిన్ లాగా, మన కళ్ళు ముక్కు ఇవన్నీ తీసేసి అంతా ఒకేలాగా ఉందనుకోండి, అప్పచ్చిలాగా. అలా కళ్ళు ముక్కు ఏమీ లేవు, ఒక రౌండ్ బాల్ లాగా ఉంది, స్మూత్ బాల్ లాగా. అలా ఉన్నటువంటి ముఖాన్ని చూశానండి నేను అని చెప్పాడు. నో ఫేస్ సాహిబ్, ఏంటి ముఖం లేదా? ముఖం లేకపోవడం ఏంటండి అని అడిగాడు. నో ఐస్, నోస్, మౌత్, నథింగ్, అసలు ఏమీ లేవండి ఆయనకి అసలు ఏమీ లేవు. ఓకే అని చెప్పాడనమాట. కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు. డూ యూ మీన్ ఇట్ వాజ్ లైక్ దిస్, నువ్వు ఇలాగే అనుకుంటున్నావా సాహిబ్ అని చెప్పి, అంటే నువ్వు చెప్పే ముఖం ఇదేనా, ఇలాగే ఉందా అని చెప్పి సాహిబ్ ఆయన ముఖాన్ని చూపించాడు మిస్టర్ ఆలివర్కి. ఆస్ ద వాచ్మ్యాన్ అండ్ రైజ్ ద ల్యాంప్ టు హిస్ ఫేస్, ఆయన ముఖం మీద ఆ లాంతను వేసుకొని ఇలాగుందా అంటే ముఖం అని చెప్పి ఆయన ముఖాన్ని చూపించాడు.
ఎవరో వాచ్మ్యాన్ మిస్టర్ ఆలివర్కి వాచ్మ్యాన్ మొహాన్ని చూపించాడు లాంతర్ వేసి. అండ్ ద వాచ్మ్యాన్ హ్యాడ్ నో ఐస్, నో ఇయర్స్, నో ఫెదర్స్, నో ఫీచర్స్ ఎట్ ఆల్. వాచ్మ్యాన్ కూడా కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, అసలు ఎలాంటి సెన్సెస్ లేవు. నాట్ ఈవెన్ అన్ ఐబ్రో, కనీసం కనుబొమ్మలు కూడా లేవు. అండ్ దట్స్ వెన్ ద విండ్ బ్లూ ద ల్యాంప్ అవుట్. సో అట్లా జరిగేటప్పుడు సడన్గా గాలి వచ్చింది, లైట్ ఏమో ఆరిపోయింది. తర్వాత ఏం జరిగింది అనేటువంటిది రస్కిన్ బాండ్ గారు మనకే వదిలేశారు ఆ స్టోరీ. ఏం జరిగింది అనేది మీరే ఊహించుకొని చెప్పాలన్నమాట. బహుశా ఆయన గుండె నొప్పి వచ్చి అక్కడే పడిపోయాడో, పాపం అక్కడే చనిపోయాడు, అసలు ఏం జరిగింది అనేటువంటిది మనమే ఊహించి కల్పించాలన్నమాట ఈ కథకి. లేదంటే అక్కడికన్నా వెళ్ళి ఎవరైనా హెల్ప్ తీసుకున్నాడో, ఆ పైన్ ఫారెస్ట్కి ఎప్పుడు ఎవరు వెళ్ళకండ్రా బాబు అని చెప్పి బ్రతికి బాగుపడ్డాక చెప్పాడేమో అందరికీ, ఇది రాంగ్ ఏరియా, ఓకే సో డేంజర్ ఏరియా అని చెప్పి ఏమన్నా బోర్డు పెట్టించాడేమో, ఇదంతా మనకు తెలియదు అనమాట. సో అలాంటి కథను రాశారు రస్కిన్ బాండ్ గారు.